వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే లివర్ ఫ్రై అనమాట. సో లివర్స్ అయితే తీసుకొచ్చాము. ఇగోండి ఇట్లా చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి. లివర్ ఇంత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని, కొన్ని వచ్చేసి వాళ్ళు కందనకాయలు కూడా ఇచ్చారు. ఓన్లీ లివర్ ఏమంటే సమ్ టైమ్స్ అలా ఇస్తారు. ఇట్లాగా నీట్ గా ఇదిగోండి ఇట్లాగా రెడ్ గా ఉంటుంది, అదంతా తీసేసి నీట్ గా వాష్ చేసేసుకోవాలి. ఇట్లా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసేసుకొని మంచిగా ఆయిల్ అయితే కొంచెం వేసేసుకుందాము. ఆల్రెడీ పక్కన చికెన్ ఫ్రై కూడా అయిపోయిందండి. ఇప్పుడు లివర్ ఫ్రై చేయబోతున్నాను. ఇట్లా తీసుకొని ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్, చాలా టేస్టీగా ఉండబోతుంది. చూసారు కదండి, ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయో అవి వేసుకోవాలండి. నేనైతే 1 ఆనియన్ ఫుల్ వేసాను అనమాట. 1 ఆనియన్ ఫుల్ అయితే వేసేసానండి. మీరు కావాలంటే హాఫ్ ఆనియన్ మీకు నచ్చినంత అయితే వేసుకోవచ్చు. నీట్ గా నావైతే కడిగి పెట్టేశాను కదా. ఇప్పుడు మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయ్యేలాగా మంచిగా వేయించుకోవాలండి. ఇట్లాగా కొంచెం సాల్ట్ వేయండి. ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. మనకి కొంచెం బాగా వేయించేసుకోండి. మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. హై ఫ్లేమ్ లో అయితే పెట్టద్దు. మీడియం ఫ్లేమ్ లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా ఇలాగా రోస్ట్ చేసేసుకోండి. మనం కొంచెం అల్లం ఉల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అండ్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా అంత బాగా తింటారనమాట. లివర్ అనేది పిల్లలకి వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంచెం ఏంటంటే బ్లడ్ పట్టుద్ది అని అంటారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసుకుంటారా, మీరు చేసుకుంటే ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి బాగా వేగింది అనిపించింది నాకు. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం అల్లం ఉల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడే ఫ్రెష్ గా దంచుకున్నాను గ్లాస్ లో. ఫ్రెష్ వేస్తేనే అల్లం ఉల్లి పేస్ట్ టేస్ట్ అనేది బాగుంటుంది. తప్పకుండా ఫ్రెష్ గా వేసుకోండి. అల్లం ఉల్లి పేస్ట్ లైట్ గా రోస్ట్ చేసుకోవాలండి. స్మెల్ వస్తుంది. అంతవరకు లైట్ గా రోస్ట్ చేసేసుకోండి. మంచిగా రోస్ట్ చేసేసుకొని ఏవైతే మనం లివర్స్ తీసి పెట్టుకున్నాం, అది మామూలు కడిగి వాష్ చేసుకున్నాం కదా, అవి ఇట్లా ప్లేట్లోకి తీసుకున్నానని నేనైతే. చూడండి మంచిగా ప్లేట్లోకి తీసుకున్నాం. వాళ్ళు కొన్ని కందనకాయలు కూడా వేశారు. సో ఇప్పుడు చూడండి బాగా ఇట్లాగా రోస్ట్ అయిపోయిన తర్వాత మంచిగా ఇప్పుడు ఏవైతే మనం లివర్ తీసుకున్నామో లివర్ దాంట్లో మంచిగా ఇలా కలిపేసుకోండి నీట్గా. లివర్ వేసుకున్న తర్వాత ఇంకేం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దానిలో నుంచి మనకి వాటర్ అనేవి ప్రొడ్యూస్ అయిపోతాయి అన్నమాట. మంచిగా కలుపుకొని ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని తగినంత సాల్ట్ మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకుందామండి. చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. నీట్గా ఆనియన్స్ అన్ని కూడా ఈ లివర్కి పట్టేలాగా మంచిగా ఇలా కలిపేసేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఆల్రెడీ వేస్తున్నాము. లివర్కి పెద్దగా సాల్ట్ ఏం పట్టదండి. కొంచెం చూసుకొని వేసుకోండి. లైట్గా వేస్తున్నాను నేను, ఆల్రెడీ వేస్తున్నాను కాబట్టి. సాల్ట్ వేసిన తర్వాత ఇట్లా నీట్గా కలిపేసుకొని మూత ఇలా పెట్టేస్తాం. అదే ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనం తర్వాత తీసి చూపిస్తాం మీకు. చూసారు కదండి, ఇప్పుడైతే మంచిగా వేగిపోయింది అనమాట. ఇంకా ఓపెన్ చేసి చూద్దాం. చాలాసేపు అయింది కదా ఉడకబెట్టి. చూడండి బాగా ఉడికిపోయింది. యాక్చువల్గా లివర్ ఒక్కటే అయితే ఇంకా మీరు ఇంకా మసాలాస్ వేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఏంటంటే మా వాళ్ళు వచ్చేసి కందనకాయలు కూడా తీసుకొచ్చారు కదా, అవి కొంచెం వేగాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువసేపు పెట్టాను. మీరు కావాలంటే ఒక 10 minutes లో క్లోజ్. ఇప్పుడు చూడండి మనకి లివర్ అయితే శుభ్రంగా ఉడికిపోయింది అనమాట. బట్ కందనకాయలు మనం ఎప్పుడు ట్రై చేయలేదు. సో అది ఉడికిందో లేదో నాకు అంతగా తెలియదండి. సో అందుకని అనమాట నేను ఎక్కువసేపు ఉడకబెడుతున్నాను. ఇప్పుడైతే మంచిగా వేగింది. నాకు తెలిసి దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అవి కూడా ఉడికినట్టున్నాయి. ఇంకా మసాలాస్ అయితే వేసుకున్నాము.
నేను ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇప్పుడే వేసుకున్న ధనియా పౌడర్ అండి, కొంచెం ధనియాలు రోస్ట్ చేసేసి అవి వేస్తున్నాను అనమాట. ఇట్లా కొంచెం మీకు కావాల్సినంత లైట్గా, నేనైతే కొంచెమే వేస్తున్నాను. ఇంట్లో అన్ని హెల్దీవి అయితే చాలా బాగుంటాయండి. ఇంట్లో రోస్ట్ చేసుకున్న కొంచెం జీలకర్ర పౌడర్ అయితే వేసుకుంటున్నాను. సో జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకున్నాను. కొంచెం గరం మసాలా అండి, గరం మసాలా అయితే బయటే మనకి ఇంట్లో చేయడం అంతగా రాదు కాబట్టి లైట్గా గరం మసాలా. తర్వాత కొంచెం పసుపు, ముందుగా అయినా వేసుకోవచ్చండి పసుపు, నేను ఇప్పుడు వేస్తున్నాను. మామూలుగా మనం ఉడకబెట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. లైట్గా పసుపు వేస్తున్నాను. అండ్ కొంచెం కారం, కారం మీకు తగినంత, నేనైతే ఒక స్పూన్, కొంచెం 1.5 స్పూన్ లాగా వేస్తున్నానండి. మీకు కావాలంటే మీరు స్పైసీ ఎక్కువ తింటానంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను స్పైసీ అయితే కొంచెమే తింటాను. సో ఇవన్నీ నీట్గా కలిపేసుకోవాలి. మసాలాస్ అన్ని నీట్గా మసాలాస్ కలిపేసుకో. కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి, బట్ నాకు అంత ఇష్టం ఉండదు. సో నేను ఇదైతే ఇంతవరకే వేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకోండి మసాలాస్ అన్ని నీట్గా. అండ్ ఒకవేళ మీకు కావాలంటే ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు అవన్నీ సరిపోయాయా లేదా అనేసి ఇక్కడే చెక్ చేసేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది మనకి. ఏంటంటే మనం వేసిన మసాలా ప్రతి ముక్కకి పట్టేలాగా నీట్గా కలిపేసుకోండి. ఇలాగా ఫుడ్ అనేది మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేయండి. ఇంట్లో చేసుకొని తింటే చాలా హెల్దీగా ఉంటాం. మనం ఎన్ని డేస్ అయినా మనకి నచ్చిన ఫుడ్ తినొచ్చు. అదే బయట ఫుడ్ తింటే, ఫాస్ట్ ఫుడ్ తింటే ఈ మధ్య కాలంలో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అట్లీస్ట్ ఫీవర్ వచ్చినా కానీ మనకి బయట ఫుడ్ వల్లే వస్తుంది అంటారు. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఫుడ్. ఇట్లాగా ఇంట్లో టేస్టీగా చేసుకొని తినండి, రకరకాలుగా చేసుకొని తినండి. ఒకే ఐటమ్ని చాలా చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి మంచిగా వేగింది. ఇప్పుడు నాకు తెలిసి నేను కొంచెం ట్రై చేసి చూస్తాను ఉడికిందా లేదా. టేస్ట్ వాస్ సూపర్. నాకైతే పర్ఫెక్ట్ ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా అయిపోయినాయండి. కొంచెం దగ్గరికి రానిద్దాము. ఒక 2 minutes పెట్టేసుకోండి. అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి మంచిగా అంతా రోస్ట్ అయిపోయి సూపర్ ఎమ్మీగా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అయిపోయింది కాబట్టి కర్రీ, కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నానండి. కొత్తిమీర వేసి కొంచెం ఒకసారి కలుపుకొని అయిపోయింది కర్రీ. గ్యాస్ ఆఫ్ చేస్తాం. సో సూపర్ టేస్టీగా ఉంటుందండి. తింటే వావ్ అనాల్సిందే ఎవరైనా కానీ, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదనమాట. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఫ్యూచర్లో ఇంకా రాబోతున్నాయి అనమాట. ఇది ఫైనల్గా లంచ్ అంటే చూసేద్దాం రండి. ఫస్ట్ వేడి రైస్ అండి, చూస్తున్నారా పొగులు వస్తుంది. ఆ తర్వాత సాంబారు మార్నింగ్ పెట్టానండి. ఈరోజు మాది ఇడ్లీ సాంబారు ప్లస్ సాంబారు. ఆ తర్వాత చూసారు కదా వేడి చికెన్ ఫ్రై, అలాగే లివర్ ఫ్రై అండి, వేడిగా లివర్ ఫ్రై చూసారు కదా. ఆ తర్వాత పెరుగు. అంతే, ఈ రోజు మా లంచ్ ఇదనమాట. మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సండే స్పెషల్ చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, రైస్, సాంబార్, పెరుగు అండి. మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.